నమస్తే, పొలిటికల్ వాయిస్కు స్వాగతం. మనతో పాటు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎలక్షన్ మేనేజ్మెంట్లో అదే వార్ రూమ్లో ఇన్ఛార్జిగా పనిచేసి మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ గారు ఉన్నారు. తెలంగాణలో జరుగుతున్నటువంటి అనేక విషయాలపై వారితో మాట్లాడి కొన్ని విషయాలపై క్లారిటీ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. హాట్ టాపిక్ అయితే, బర్నింగ్ టాపిక్ అయితే ఒకటి రాష్ట్ర గేయం, ఒకటి రాష్ట్ర చిహ్నం. ఈ రెండు అంశాల్లో గేయం గురించి మాట్లాడదాం. 10 ఏళ్ల పాటు కేసీఆర్ అందశ్రీ మీద కోపమా, లేకపోతే ఆయనకి ఇష్టం లేదా, ఆయన రాద్దాం అనుకున్నాడా తెలియదు. మీరు చెప్పాలి ఎందుకు. యాక్చువల్లీ ఆ గేయాన్ని మన రాష్ట్ర గీతంగా గుర్తిస్తామని కేసీఆర్ చెప్పాడు. అవును, మనందరికీ తెలుసు అది. అవును, దానికి ఆ స్ట్రెంత్ కూడా ఉంది, శక్తి కూడా ఉంది ఆ గేయంలో. అవును. సో మీకు జ్ఞాపకం ఉంటే ప్రతి స్కూల్లో, ప్రతి ప్రైవేట్ స్కూల్లో, ఈవెన్ కోర్టు హాల్లో కూడా, కోర్టు స్టార్టింగ్లో బిగినింగ్లో ప్రతి వాడు ఆలపించారు. దాదాపు ఒక ఉద్యమంలాగా, దాదాపు ఉద్యమకాలంలో 5 ఏళ్ళు నాకు తెలిసి ప్రతి దగ్గర ఆ గీతాన్ని ఆలపించారు. కాబట్టి ఖచ్చితంగా దానికి రాష్ట్ర హోదా వస్తుంది, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక అనుకున్నాం. ఏ కారణం చేతనో మీరు అన్నట్టు అందశ్రీకి అది నేను రాసా అంటాడు కేసీఆర్. రాసింది అందశ్రీ, కొన్ని కరెక్షన్ చేసి ఉండొచ్చు. అది ఆయన యాక్సెప్ట్ చేయడు, ఎందుకంటే అందశ్రీ ఏమి ఉండడు. ఒక్క కరెక్షన్ కూడా యాక్సెప్ట్ చేసిన మనిషి కాడు మామూలుగా. ఏ కారణం చేతనో ఆయన అందశ్రీ పాపులర్ కావద్దు అనుకున్నాడు, దీన్ని పక్కకు పెట్టాడు. అది అన్యాయం, అది దాంట్లో అన్యాయం జరిగిన మాట వాస్తవం. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ దాన్ని గుర్తింపు తేవడం అసలు ఆ నిడివి చాలా పెద్దది. రాష్ట్ర గీతానికి అంత లెంత్ మనకు సరిపోదు. సో ఎడిట్ చేయడంలో తప్పలేదు. ఎవరు చేస్తారు, కీరవాణి చేస్తాడా, ఇంకెవరు రెహమాన్ చేస్తాడా, అది పెద్ద ఇష్యూ కాదు. బట్ అతను రాసిన అందశ్రీ గారే కూర్చొని దాన్ని కరెక్షన్ చేస్తున్నాడు కాబట్టి మనం అది యాక్సెప్ట్ చేయొచ్చు, ఆ మార్పును. తర్వాత దాన్ని గీతంగా మన రాష్ట్ర హోదా ఇవ్వడం అనేది సమంజసం. అది అందరి మనసులో ఉన్నటువంటి అంశం కాబట్టి నాకు ఇందులో కాంట్రవర్సీ ఉందని నేను అనుకోను. అదే కీరవాణి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఇది ఆత్మగౌరవం కదా. ఏమే కానీ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఎక్కడ వచ్చింది చెప్పండి. అట్లా అంటే బీఆర్ఎస్ఏ, టీఆర్ఎస్ మొదటి శాఖ బీఆర్ఎస్ మార్చేసుకున్నట్టు మొదటి శాఖ ఆంధ్రాలో తెరిచాడు, ఫస్ట్ ఆఫీసే ఆంధ్రాలో తెరిచాడు. మరి అస్తిత్వం ఎడిపోయింది. ఉన్న తెలంగాణ ఎత్తేసి అస్తిత్వానికి మూల కారణం ఏంటి, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తీసేసి బీఆర్ఎస్ పెట్టుకుంటుంది. అప్పుడే భయ. ఇప్పుడు 10 years ఆయన తెలంగాణ అస్తిత్వం గురించి ఎక్కడ మనం మాట్లాడి చెప్పండి. బీఆర్ఎస్ పార్టీని ఆయన స్టార్ట్ చేసేటప్పుడు టీఆర్ఎస్ని గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చినాక మీకు జ్ఞాపకం ఉంటే ఏమన్నాడు, ఇవాళ నుంచి ఇది ఫక్తు రాజకీయ పార్టీ అన్నాడు. మనందరం ఉద్యమ పార్టీ ఏం చేయలేం కదా. సో అప్పుడు కూడా మన విశ్వాసాల మీద దెబ్బ కొట్టాడు. సో దాన్ని పలసగా చేసినప్పుడు కేసీఆర్. ఈ ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ అనేది అంతకుముందు మీకు జ్ఞాపకం ఉంటే ఎవరు అడిగినారు, విలేకరులు, మీ మిత్రులు ఎవరు అడిగితే ఈ నేతల గురించి ఏంటి కామెంట్ ఆంధ్ర అంటే అంత రాక్షసుడే అన్నాడు. అవును, లంకలో ఉండేటోళ్ళంతా రాక్షసులే. ప్రజల సంగతి ఏంటంటే లంకలో పుట్టిన ప్రతి ఒక్కడు రాక్షసుడే అన్నాడు. అవును, లంకలో పుట్టిన ప్రతి ఒక్కడు రాక్షసుడైతే నువ్వు బీఆర్ఎస్ శాఖ మొదటి శాఖ అక్కడేంటి తెలుసు. అవును, నేనది ఆయన దాన్ని ఉద్యమానికి వాడుకున్నాడు, సెంటిమెంట్ని, మీల కారణాలు తప్ప రాజకీయ కోణంలో ఆయన అసలు ఆంధ్ర తెలంగాణ సపరేట్గా ఆ తర్వాత పట్టించుకున్న దాఖలాలు ఇవన్నీ పోయి మీకు జ్ఞాపకం ఉంటే మనందరం పోయి జగన్ని ఎదుర్కొన్నాం, అరెస్ట్ అయినాం. మహబూబాల కాల్పులు, 9 మంది పిల్లలు, నేను కూడా పోయిన హాస్పిటల్ ఆ పిల్లలు చూడడానికి. అంత సీరియస్ జగన్ ఈయనే బొకే పట్టుకొని నిలబడ్డాడు సీఎం కాగానే. సీఎం కాగానే యాక్సెప్టెన్స్ వస్తుందా? మనందరికీ అయితే నచ్చని అంశం కదా అది. ఇంకో పక్క రాష్ట్రం సీఎం సద్భావన సత్సంబంధాలు ఉండడంలో తప్పులేదు. కానీ అప్పుడే ఫ్రెష్గా మనం ఉద్యమం నుంచి నేపథ్యం నుంచి రాష్ట్రం ఏర్పడిన తర్వాత పక్క రాష్ట్ర సీఎంకు వెల్కమ్ పడిన విధానం కనీసం లోపలన్నా కూర్చొని ఉంటుంది. ఆ పిల్లాడికి నువ్వేందే బొగ్గే పట్టుకొని కారిడార్లో నిలబడి వెయిట్ చేయడం, ఇవన్నీ దాన్ని పలసగా చేసిండు. సెంటిమెంట్ను పలసగా చేయడానికి కారణం ఎవరో కాదు, దాన్ని లేపినోడు కేసీఆరే, దాన్ని దించినోడు కేసీఆర్. సో ఇప్పుడు మనం కాంగ్రెస్ని బ్లేమ్ చేసి తప్పలేదు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు అనేది ఇప్పుడు బ్యాక్ డ్రాప్కి వెళ్ళిపోయినాయి. ఆ ఇంపార్టెన్స్ అనేది గతంలో ఉన్నట్టు లేవు. ఉద్యమ ద్రోహులకు పదవులు ఇచ్చాడు, జ్ఞాపకం ఉంటే వద్దన్నోడికి పదవులు ఇచ్చే. అసలు అసలు తెలంగాణ ఉద్యమకారులు ఆయన పక్క ఉండగా వాళ్ళని కాదని తెలంగాణ వద్దన్న వాడిని, వ్యతిరేకించిన వాడిని తీసుకొచ్చి మంత్రి పదవులు ఇస్తుంది. ఆయన ఈరోజు ఆ పార్టీ కానీ కేటీఆర్ కానీ కాంగ్రెస్ గురించి తెలంగాణ అంశం గురించి ఏం మాట్లాడతారు, వాళ్ళకి హక్కు కోల్పోయినట్టు. అవును, పోనీ బీఆర్ఎస్ పక్కన పడితే తెలంగాణ ప్రజలు మేమంతా కొట్లాడినాం కాబట్టి సరే, కీరవాణి గురించి మనం తక్కువ చేయాల్సినటువంటి అవసరం లేదు, తెలంగాణలో ఉన్నటువంటి ఎవరినో గుర్తింపు వచ్చినట్టు ఉండే కదా అని. అది నేను కాదన్నాను. కీరవాణి కావచ్చు, రెహమాన్ కావచ్చు, అంతా కూడా పెద్దవాళ్ళు కదా, స్టాల్బర్ట్స్. వాళ్ళకి ఏముంటాయి, మీకు క్యాస్ట్ ఈక్వేషన్ ఉండదు, బౌండరీస్ ఆఫ్ పరిమితులు కూడా ఉండవు. అవును, అది మనం యాక్సెప్ట్ చేయాలి. తెలంగాణలో లేరని కాదు, తెలంగాణలో కవులు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. రాసిన అందశ్రీ మరి ఒక తాపీ మేస్త్రి, అంత అద్భుతమైన గీయం రాసింది. మరి కంపోజిషన్ ఎవరు చేస్తే ఉన్నది నా ఒపీనియన్. ఇంకొకటి చిహ్నం,
లోగోలో కాకతీయుల వారసత్వ సంపదను రాచరికపు గుర్తులుగా మేము అనుకుంటున్నామని ముఖ్యమంత్రి కామెంట్ చేయడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. బ్రదర్, నా పర్సనల్ ఒపీనియన్, అన్నెసరీ కాంట్రవర్సీ. ఎందుకంటే నేను కూడా ఈ ప్రాంతంలో పుట్టి తెలంగాణ కోసం సీరియస్గా ఫైట్. వరంగల్లో పుట్టిన వాళ్ళు. వరంగల్ నేను కాకతీయుల చిహ్నాన్ని నేను రాచరిక చిహ్నంగా నేను చూడాలి. ఓకే, ఆ పర్సనల్ అభిప్రాయం. ఈ రోజు ఏదో హోంశాఖ క్లియరెన్స్ పోయిందంటే నేను కూడా సంతోషపడుతున్నా, రాకపోయిందా పిడ పోయింది. ఎందుకంటే అనవసరమైన కాంట్రవర్సీ. కాకతీయులు డెఫినెట్లీ మనకు ఐకానిక్ సింబల్ అది. ఆ కాకతీయ తోరణం అనేది ఐకానిక్ సింబల్. చిన్నప్పటి నుంచి అసలు ఆ ఫోర్ట్ వరంగల్ పోయి చూసి ఫోటోలు దిగి మా చిన్నప్పుడు 7th 8th క్లాస్లో ఫోటోలు దిగి గర్వంగా ఫీల్ అయ్యాము. మా రాజుది అని. రాజరికం మనం ఒప్పుకుంటామని కాదు, కానీ కాకతీయ వారసత్వం అనేది ఒక పేరు ఉంది కదా. రామప్ప కావచ్చు, మేమైతే జ్ఞాపకుంటే 1000 పిల్లర్స్ మీరు అంటున్నారు కదా, ఆ టెంపుల్లో పొలిటికల్ మీటింగ్స్ పెట్టుకున్నాను నేను. ఆ వెనక ఒక ప్రాంగణం ఉండేది, నాట్య మండలి లాగా ఉండేది. అక్కడైతే మా పొలిటికల్ మీటింగ్స్, నేను పిడిఎస్సి ప్రెసిడెంట్ ఆ రోజుల్లో. అది ఎంత చల్లగా ఉండేది, ఏసీ ఆ రోజుల్లో ఏసీ లాగా ఉండేది. అసలు ఎందుకు వాటి చూస్తే మాకు ఒక మన గత వైభవాలు గుర్తు చేసే పద్ధతిలో ఆ టెంపుల్, శివాలయం అద్భుతమైన చిహ్నాలు. వాటికి నువ్వు జాతికు, రాచరికానికి, ఒక వ్యక్తికో ముడి కట్టి అట్లంటే ఇప్పుడు నిజాం నవాబు కట్టిండు, ఆర్ట్స్ కాలేజ్ కట్టిండు. ఎప్పుడు పోయి తలకాయ తిప్పి చూస్తా, ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నాం వాడు ఆర్ట్స్ కాలేజ్. తెలంగాణ ఉద్యమకాలంలో ఆ జేఏసీ పిల్లలు పెట్టే ప్రతి మీటింగ్ నేను మిలకపోయాడ రాత్రి అంతా కూడా ఉండి పాటలు పాడిన సందర్భాన్ని ఆర్ట్స్ కాలేజ్ చూస్తేనే మాకు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. ఒక ఐకానిక్ బిల్డింగ్ అది. ఉస్మానియా కావచ్చు, హైకోర్టు బిల్డింగ్ కావచ్చు, వాడు రాజు కట్టిండని ఎక్కువ కొడతామా? రాజు కూడగొట్టలేం కదా. అసెంబ్లీ హాల్ కూడా అట్లాంటిది. మీరు తలకాయ తిప్పి చూస్తే మీకు కొత్త సెక్రటరియట్ మ్యాచ్ కాదండి స్ట్రక్చర్కు. మీ కొత్త సెక్రటరీ ఇంత బాగా కట్టిండు కదా, డెఫినెట్లీ బాగా కట్టిండు. కానీ ఇప్పటికి కూడా అసెంబ్లీ వైపు మీరు చూస్తే ఇదే బాగా అనిపిస్తుంది నాకు. అసలు అట్లాంటి వాటిని మీరు ఉండొచ్చు. రాజుల చరిత్ర అంతా కూడా శ్రీ అన్నట్టు ఏ చరిత్ర వేస్తే ఉంది అంటాడు కదా. ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం సమస్త నరజాతి సమస్తం పరపీడ అది యాక్సెప్ట్ చేద్దాం. కానీ వాటి యొక్క సింబాలిక్ వాల్యూని ఎట్లా తగ్గిస్తారు మీరు? సో నా ఉద్దేశంలో చార్మినార్ కూడా అది ముస్లిం సంకేతం కావచ్చు, ముస్లిం రాజుల యొక్క చిహ్నం కావచ్చు. ఆ రాజు అసలు హిందువులను ఊచకూత కోసి ఉండొచ్చు. మన దగ్గర బురడని రాజుకారు కదా, నిజాం రాజు తరతరాల బూజు అని బూజు కరెక్ట్ మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ అయినా కూడా హైదరాబాద్ అనగానే నీకు చార్మినార్ వస్తుంది. ఎట్లా కట్టిన అనవసరం. దాని కింద మన హిందూ దేవాలయం ఉందా, భాగ్యలక్ష్మి ఉంది అనేటువంటి అనవసరం. ఆ కాంట్రవర్సీ పోకూడదు. అంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మహేష్ మోహన్ భగవత్ గారు ఏమన్నాడు, ఏది ఎక్కడ పోయి ఏ మాస్ కింద మందిరం ఉంటుంది ఇప్పుడు కూడగొడతాం అన్నాడు. అంటే కూడగొట్టలేం కదా, వీ కో ఎగ్జిస్ట్, నౌ వీ హావ్ టు ఫర్గెట్ ఇట్ ఈస్ హిస్టరీ అన్నాడు. అంత లిబరల్గా మనం దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేనైతే చార్మినార్ తీసేసిన, కాకతీయ తోరణం తీసేసిన, నేనైతే పర్సనల్ ఒపీనియన్ అది కరెక్ట్గా. అన్నెసరీ కాంట్రవర్సీ. చేయాల్సిన పరిపాలన పక్కన బోరంత పనులే మనకు. గొడవ అప్పుడే వచ్చిన 5 నెలల్లోనే 6 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పైన రావాల్సిన దానికంటే ఎక్కువ వ్యతిరేకత వచ్చింది. దానికి కారణము బడ్జెటరీ కన్స్ట్రెంట్స్, వేరే విషయాలు కావు. 6 హామీలు 100% చివరి బెనిఫిషియరీ వరకు ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే ముందు వెళ్ళి ఉంటే ఈ చర్చ వచ్చేది కాదు. అన్ఫార్చునేట్గా ఏం జరిగింది, పరిపాలనలోకి పగ్గాలు తీసుకున్న కంటే ముందు రకరకాల హామీలు చూపించినాం, ఇది చేయగలుగుతాం అది చేయగలుగుతాం అని. ఎప్పుడైతే మీరు అధికారంలో కూర్చున్నారో సీట్లో వాడు ఆఫీస్ తీసుకుని లిస్ట్ పెట్టండి, ఈ అప్పులు ఏంది, కథ ఏంది, వ్యవహారం ఏంది. అదేముంది 5 లక్షల కోట్ల అప్పు అని అందరం అనుకుంటే 6,71,000 కోట్లు ఈవెన్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా అప్పే ఉండే. అందులో అసలు అప్పు అవసరమే లేని డిపార్ట్మెంట్ అది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి అప్పులు ఉండే, అన్నీ 80,000 కోట్ల అప్పు ఉండే. ఈ అప్పులన్నీ మనం ఉక్కిరి బిక్కిరి చేసినాయి సర్కార్ని. సో రికవర్ కావాలి కదా, ఇల్లు సర్దుకోవాలి, దులుపుకోవాలి, కడుక్కోవాలి. 100 రోజులు పరిపాలన టైం సరిపోదు దానికి. సో మీకు ఓన్లీ 100 days లోపల ఈ పార్లమెంట్ వచ్చేవరకు తీవ్రమైన చర్చ వచ్చింది. ఇంకో 6 months కూడా అంతా సెట్ అయింది. అందుకే సీఎం అంటే ఇంత అంటే మీరు అన్నట్టుగా అంత ఉక్కిరి బిక్కిరి అవుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు డేర్ చేసి ఇది నా పరిపాలనకు రెఫరెండం అనేటువంటి మాట 4 నెలలకే ఇవ్వడం అనేటువంటి కరెక్ట్ అంటే అది ఇవ్వకపోతే మీరే అంటుంటారు కదా, బదనామైంది 100 రోజుల్లో కాంగ్రెస్ అని అన్నారు కదా. సో ఆయన డెఫినెట్గా ఒక స్టెప్ ముందుకు పోయి ప్రజలను కన్విన్స్ చేయడానికి నా పరిపాలన మీద రెఫరెండం అనే మాట వాడాల్సి వచ్చింది. లేకపోతే మీకు అది కూడా వేయడు. ఇప్పుడు నా అంచనాలో ఇప్పుడు 9 and 7 వస్తాయి అంటున్నాను నేను. మావాడు ఒప్పుకోరు, డబుల్ డిజిట్ అంటారు, పర్యటన అంటారు. కానీ నేను యాక్సెప్ట్ చేయను. అంటే నాకున్న అంచనా ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు, నేను సెఫాలజిస్ట్ కాదు. కానీ బట్ మీరు అన్నట్టు వార్ రూమ్ ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి రకరకాల రిపోర్ట్స్ కూడా తీసుకున్నారు కాబట్టి నా అంచనాలు 9 అనేది క్లియర్ సీట్స్, 4 హోరాహోరీ ఉంది మాకు. ఓకే, కాబట్టి నేనే చెప్తున్నాను మీకు
అది అనకపోతే అది కూడా రాదు. ఓకే. ఆ మాట ఆయన కానీ అనకపోతే- అప్పుడేమైందంటే ఇంకొక చర్చ, తెలంగాణలో సర్కారు ఉంటే ఉన్నది కానీ మోడీకి ప్రత్యర్థిగా రాహుల్ గాంధీ ఉండాలి, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని తెలంగాణకు పరిచయం చేయాల్సింది పోయి అట్లా రాహుల్ గాంధీని తక్కువ చేసినట్టు కాదంటారా? అది తప్పే. నేనైతే అనుకోవటం రాహుల్ గాంధీని ఇంకా హైప్ చేసి అసలు ఆయనే మా ప్రధానమంత్రి క్యాండిడేట్ ప్రకటించాల్సి ఉంటుంది. అవును ఈ ఇండియా మొహమాటానికి, అవును ఆ మమత మొహమాటానికి, కేజ్రీవాల్ మొహమాటానికి పోయి పాప ఆయన నిజానికి ఒకప్పటి రాహుల్ గాంధీ గారు. ఉమ్, మీరు ఎప్పుడైతే పాదయాత్ర మొదలుపెట్టి రాహుల్ గాంధీ ఒక 1-2 phases కంప్లీట్ కాగానే ఉమ్, ఫుల్ మెచ్యూరిటీ వచ్చింది ఆయన, ఓకే. సబ్జెక్ట్ మీద అవగాహన వచ్చింది, ఉమ్, అద్భుతంగా మాడడం మొదలుపెట్టింది. అంతకుముందు ఆయన అంత అంటే విజనరీ టైప్ ఆఫ్ దృక్పథంతో మాట్లాడాడు కాదు. అవును ఆయనకు లెగసీ ఉంది. అవును ఆ కుటుంబంతో ఎవరు పోల్చుకుంటాడు? మోడీ పోల్చుకుంటాడా? అవును మోడీకి ఏం లెగసీ ఉంది? నేను కాదనట్లేదు. నువ్వు ఛాయ్ అమ్ముకొని ఉండొచ్చు, సాధారణ పౌరుడి కావచ్చు, బీసీ కావచ్చు, నువ్వు ప్రధానమంత్రి కావడం మాకు కూడా సంతోషమే అవును. అక్కడి నుంచి వచ్చి. కానీ యూ కెనాట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ద లెగసీ ఆఫ్ రాహుల్ గాంధీ. ఉమ్, ఆ కుటుంబం ఆ అమ్మాయి చెప్పింది కదా, అద్భుతంగా చెప్పింది. అవును, ఈ దేశానికి మా తల్లి యొక్క మంగళసూత్రం ఇచ్చేసినాం మేమన్నారు. అవును. నిజమే కదా. అవును గ్రాండ్ మదర్ చనిపోయి, ఫాదర్ చనిపోయి, దేశానికి అంకితం ఇచ్చారు కదా వాళ్ళకి. వాళ్ళది ఇట్లాంటి రిచ్ ఫ్యామిలీ అది. మోతీలాల్ నెహ్రూ టైం నుంచి అసలు మొత్తం బిల్డింగ్లు, ఆస్తులు మొత్తం పార్టీకే ఇచ్చేసిన వాడు. వాళ్ళకి డబ్బుల కోసం కక్కుర్తి పడతారు మనం అనలేం కదా. ఉమ్, అంత లెగసీ నుంచి వచ్చినటువంటి ఫ్యామిలీని మీరు ప్రొజెక్ట్ చేయండి. ఎస్ మా అభ్యర్థి ఈయన అంటే అవును. బాగుండేది. అది అడ్వాంటేజ్ మేము కోల్పోయినాం అసలు. అంటే తెలంగాణలో ఉండేటువంటి పాత కాంగ్రెస్ నాయకులు ఏమంటారంటే, రాహుల్ గాంధీని ప్రొటెక్ట్ చేసి రాహుల్ గాంధీ నాయకత్వంలో మేము పోతున్నాం అని చెప్పకుండా రేవంత్ రెడ్డి నా పరిపాలన చూడండి, నా పరిపాలన చూడండి అనడం అనేటువంటిది కొంత ఇబ్బందికరమైన. నేను కామెంట్ చేయలేను, కానీ డెఫినెట్లీ రేవంత్ అనేవాడు లేకపోతే కాంగ్రెస్ అధికారులకు వచ్చేది కాదు. కాదండి. మాలాంటి ఉద్యమకారులంతా కూడా ఉమ్, మేము ఎందుకు వచ్చినాం బీజేపీ వదిలిపెట్టి? ఆ బీజేపీ మేము చేరిందే కేసీఆర్ అనేవాడు తంతరు తొక్కుతారు అనుకున్నాం అవును వాళ్ళు చెప్పిన మాటలకి. ఉమ్, అసలు ఆ కవిత అంత పెద్ద స్కామ్లో ఇరుక్కొని లిక్కర్ స్కామ్లో మాకు కనపడుతుంటే ఇగో బండి సంజయ్ అయితే జైల్లో రూమ్ కూడా చూసి వచ్చినా అన్నాడు. అవును మరి జైలు ఏదో రూమ్ ఏది నువ్వు చేయకపోతే, ఈ అక్కనేమో అరెస్ట్ చేయకపోతే, అది చేయాలని ఉద్దేశం కాదు. అవును బట్ ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అట్లా కనపడుతున్నాయి. ఓకే. అప్పుడు వాళ్ళు చేసి ఉంటే బీజేపీకి బండి సంజయ్ని మార్చకుండా ఉమ్, ఈ మనం వెనక ముందే కవితను arrest అరెస్ట్ చేసి చేసి ఉంటే 30 సీట్ల దాకా రాకపోనండి. నేను చెప్తాను, ఓకే. అది కాంగ్రెస్ లీడర్గా మాట అనకూడదు. ఉమ్, 30 సీట్స్ కంటే తక్కువ వచ్చేవి కావు. ఉమ్, వాళ్ళు బండి సంజయ్ని ఎందుకు మార్చడో దేవుడికి తెలుసు. ఉమ్, ఆ అమ్మాయిని వదిలేస్తే మొత్తం కొలాప్స్ అయితే అసలు ఆ 8 రావడం కూడా ఆశ్చర్యం. నేను 5 వస్తాయి అనుకున్నాను, ఓకే. అంత పరిస్థితి ఉండే. అది వాళ్ళు చేతుల స్వయంకృత అపరాధం అయిపోయింది కదా. బీజేపీ అయిపోయింది. అయిపోయింది కదా. అయిపోయింది. నెక్స్ట్ పార్లమెంట్ వచ్చేవరకల్లా అప్పుడు అరెస్ట్ చేశారు. అవును వాళ్ళు రియలైజ్ అయ్యారు మా తప్పు జరిగిందని. దానికి వాళ్ళకి పొలిటికల్ మైలేజ్ రాలే. అవును ఈసారి కుంభకేలు బీఆర్ఎస్ బీజేపీ కావాలని చేస్తున్న ప్రచారం నెగిటివ్ వచ్చింది. అవును ఇప్పుడు కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ రాలే. కానీ రామ మందిరం అనే అడ్వాంటేజ్ మాత్రం 2% వచ్చిన మాట వాస్తవం. అవును అది ఓవరాల్గా నార్త్లో 5-10% ఉంటే ఉమ్, ఇక్కడ 2-3% వాళ్ళకి అడ్వాంటేజ్ వచ్చింది. ప్లస్ ఓకే. బీఆర్ఎస్ మనం ఎవరం కూడా ఊహించలే ఇంత అవును. కొలాప్స్ అవుతుంది. అవును ఒక్కసారిగా అది పేక మెడగున్నట్టు కూలింది. ఈ కూలడంతో వాళ్ళకు ఉన్నటువంటి అసలు ఇప్పుడు అసెంబ్లీ అప్పుడు దాదాపుగా 38.59 అవును ఓట్లు వచ్చినాయన్నాడు కదా కేటీఆర్. అవును అది నిజమే కదా. అవును. మాకు వాడుకున్నది 1.8% కదా. అవును. ఈ రోజు చెప్పండి వాళ్ళు 15% పడిపోయిన వాళ్ళు. బిలో 20 వస్తుందా పర్సెంటేజ్? నేను అనుకుంటా 15% పడిపోయిన వాళ్ళు. ఆ 15లో 10% బీజేపీ ట్రాన్స్ఫర్ చేశారు. 5% ఓటింగ్ బీఆర్ఎస్. మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అధికారంలో నిన్నదాకా 10 ఏళ్ళు ఉన్న పార్టీ 5% ఓటు కన్ఫర్మ్ అయిపోతుంది. ఆ ఓటు మొత్తం, ఎందుకంటే వాళ్ళకి కేసులు ఉన్నాయి, అవును రేపు వాళ్ళని ఎదుర్కోవాలి, అరెస్టులు తప్పించుకోవాలి, కూతుర్ని బయటికి తేవాలి. కూతుర్ని సేవ్ చేయడానికి, సంతోష్ని అరెస్ట్ చేయడానికి ప్లాన్ వేసిండని ఆ డీసీపీ స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఇచ్చారు. సో దేనికైనా సిద్ధపడతారు కేసీఆర్. సో ఈ రోజు ఏంటంటే సరెండర్ అయిపోయినారు. సో మీరు అన్నారు కాబట్టి 2 అంశాలు. ఒకటి బీఆర్ఎస్ మీరు ఇది అంటున్నారు కదా, భవిష్యత్తును ఏ విధంగా ఊహించవచ్చు ఈ ఎలక్షన్స్? ఇక్కడ బీఆర్ఎస్ అసలు మీకు ఆ తర్వాత సరెండర్ అయిపోతారు బీజేపీ వాళ్ళు. పార్టీ ఉంటుంది. ఓకే నేను ప్రెడిక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే లక్ష్మణ్ లాంటి వాడు అవును ఎలక్షన్స్ పార్లమెంట్ అయిపోయినాక డబ్బులు ఎట్లా వస్తున్నాయి? డబ్బులు ఎట్లా వస్తాయి చెప్పండి. అంటే బీఆర్ఎస్ వాళ్ళు మంత్రాలు జరుపుతున్నారు. వాడు 5-6 మాదిరికి వచ్చేసిండ్రు. మిగిలిన 30 మందిని పట్టుకొని మొత్తం లెజిస్లేటివ్ పార్టీని మెర్జ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం బీఆర్ఎస్ మెర్జ్ చేస్తాడు. అది చేయకపోతే డిస్క్వాలిఫై అవుతాడు. ఓకే డిస్క్వాలిఫై కావద్దంటే మొత్తం వెళ్ళిపోవాలి. పార్టీ ఉంటుంది కేసీఆర్ పేరు మీద. ఈ మొత్తం మీద అందులో చేరితే అప్పుడు 40 దాకా వాళ్ళు వీళ్ళు కలిసి 40-43 అయితే ఈ కెలికే కార్యక్రమం మొదలు పెడతారు. ఇది మహారాష్ట్ర గెలికినట్టు ఓకే నా ప్రిడిక్షన్ చెప్తున్నాను. ఓకే అందుకోసమనే ఇప్పుడు అండర్స్టాండింగ్ పెట్టుకొని 10% కూడా ట్రాన్స్ఫర్ చేసేసారు. అంటే ప్రజలు ఏమంటే ఏరు, బట్ చూస్తారు వాళ్ళు కాంగ్రెస్కి ఏది తెలుసుకోరు, ఎవరికి వేయాలి? అంతే. బీఆర్ఎస్కి వేయాలి. బీఆర్ఎస్ లేదు, లేదు. ఎవరికి వేయాలి? బీజేపీకి. అట్లా వాళ్ళకి 5-10% అడ్వాంటేజ్ వల్ల 3 సీట్లే వస్తుంది బీజేపీ అనుకున్నది. ఈరోజు నేనే 6 తక్కువ రావని చెప్తుంటే అవును 4 ఇట్లా హోరాహోరీ అంటారు. అవును. అదంతా కేవలం బీఆర్ఎస్ ఓట్ ట్రాన్స్ఫర్. బీఆర్ఎస్ చెబితే ఓట్లేసారా ప్రజలు, లేదంటే బీఆర్ఎస్ లేదు కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ? లేదు. ఇప్పుడు వాడు ఎవడో ఉంటాడు అభిమాని. మొన్న
ఆయన బయలుదేరితే అన్ని టూర్లు సక్సెస్ అయినాయి అనేవి కేసీఆర్వి. అవును. ఎందుకు వచ్చి జనం చూడటానికి అంటే 10 ఏళ్ళు ఆయన ఉన్నప్పుడు సీఎం ఒకరాడు ముఖం చూపెట్టలేరు. మా మాజీ సీఎం ఎట్లుంటే ఉత్సాహంతో చూడటానికి వచ్చింది పరిగెత్తుకొని. సో ఆ వచ్చిన వాడు 1% ఓట్ అయిన 2 అయిన 3 అయిన ఎవడికి వాడు మాకే తెలియదు కదా. సో డెఫినెట్గా బీజేపీ చెప్పినా వేస్తాడు, చేయకుండా చెప్పకుండా వేస్తాడు. అందువల్ల ఆయన 5-10% అక్కడక్కడ వాళ్ళకు ఈ వీళ్ళ యొక్క డిబాకిల్ వల్ల, ఈ కొలాప్స్ వల్ల లాభం జరిగింది. బీఆర్ఎస్ కూలిపోవడం వల్ల బీజేపీకి లాభం, దానివల్ల అది కాంగ్రెస్ కు ట్రాన్స్ఫర్ 3 నుంచి 6 కాంగ్రెస్కి అన్ని కాలేదు, 20%, 30. ఇప్పుడు ఎంత ఉన్నా బీఆర్ఎస్లో ఉన్న క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, మైనారిటీస్ కానీ బీజేపీకి వేయరు కదా. కాంగ్రెస్ 30% కాంగ్రెస్కి వచ్చేసి రిమైనింగ్ 70 హ్యూజ్ నెంబర్ కదా. సో ఆటోమేటిక్ బీజేపీ గెయిన్ అయింది. 3 సీట్లు మించి రాదు అనుకున్నాను నేనైతే. ఖచ్చితంగా నిజామాబాద్లో ఆయన ఓడిపోతాను అనుకున్నా. అరవింద్ అనుకున్నా నెగటివ్కి. ఇది కవర్ చేసింది. ఓకే. ఇప్పుడు ఆయనది జీవన్ రెడ్డి కరీంనగర్లో ఇచ్చుంటే బాగుండేది అనేటువంటిది ఒకటి. అదొక ప్రాబ్లం కదా. జీవన్ రెడ్డి మంచి నేత, గొప్ప నేత, పాపం హానెస్ట్ మ్యాన్, నిజాధిపరుడు. కానీ ఈడు తీసుకొని ఇరికిచ్చిరాడు. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక మీద నిజంగా ఒక వచ్చింది ఏంటంటే ఆరోపణ. ఇక నేను దాని మీద కామెంట్ చేయను. సీఎం చాయిస్ నేను ఎట్లా మాడతా కానీ, బట్ 1 or 2 ప్లేస్లో మీరు అన్నట్టు ఇప్పుడు జీవన్ రెడ్డి గారిని కరీంనగర్లో అయితే బ్రహ్మాండమైన ఫైట్ ఇచ్చేవాడు. అవును. అక్కడ పోయేవరకల్లా కడెంసీయర్ని అక్కడ అప్పటికప్పుడు తీసుకురావడం వల్ల పాజిటివ్ కంటే ఎక్కువ నెగిటివ్ అయింది అనేటువంటిది ఒక చర్చ. అసలు రంజిత్ రెడ్డిని ఐ హ్యావ్ నో కామెంట్ ఈ రెండిట్లో. ఎందుకంటే పార్టీ డేసినది, హైకమాండ్ ఏమేమి ఆలోచించిందో, ఏ ఫ్యాక్టర్స్. అవును. రంజిత్ రెడ్డి సామాన్యుడేం కాడు. అవును. కాబట్టి చెప్పలేము. బట్ అక్కడ సునీతమైన కొండా విశ్వేశ్వరుడు అనే వాడికి కొంత పాజిటివ్ ఇమేజ్ ఉంది, ఫ్యామిలీ లెగసీ ఉంది. సో మనం ఎంత కాదన్నా, మనం ఏ పార్టీలో ఉన్నా మనం కొన్ని ఫ్యాక్టర్స్ ఒప్పుకోవాల్సి వస్తుంది. దాన్ని మనం ఏం చేయలేము. సో అది ఈరోజు ఆయనకు ప్లస్ అవుతుంది. మీరు చూసిన దాంట్లో అంటే వార్ రూమ్ ఇన్ఛార్జ్గా లేకపోతే ఎలక్షన్ మేనేజ్మెంట్ దగ్గరుండి చూశారు, గ్రౌండ్ నుంచి రిపోర్ట్లు అన్నీ తెప్పించుకున్నారు మీరు, అంటే పోలింగ్ బూత్ ఏజెంట్ నుంచి కూడా తెప్పించుకున్నారు. సో దాన్ని బట్టి మీకు అర్థమైంది ఖచ్చితంగా కాంగ్రెస్ ఈ స్థానాలను గెలవబోతుందని చెప్పుకోవడానికి ఎన్ని సీట్లు ఉన్నాయంటారు? క్లియర్ చెప్తున్నా మీకు. మాకు ఖచ్చితంగా 6 సీట్స్ వస్తాయి. అంటే ఏవేవి మనం అనుకోవచ్చు అందులో? ఈజీగా మీకు పెద్దపల్లి 80% గెలుస్తాం, నల్గొండ గెలుస్తాం, తర్వాత ఖమ్మం గెలుస్తాం, నాగర్ కర్నూలు గెలుస్తాం, తర్వాత మీకు మహబూబాద్ కేకువాగ్ 2.5 lakhs ఓటుతో గెలుస్తాం 5. ఆ రోజే మీకు వరంగల్ నేను మా అకౌంట్లో వేసుకుంటున్నా. ఓకే. సో ఇవి కాక అక్కడక్కడ హోరాహోరీ ఉంది. ఇప్పుడు మల్కాజిగిరి అయితే మేము వీక్ ఉన్నాం, చేవెళ్ళ కొంచెం వీక్ ఉన్నాం. రంజిత్ కోపం వస్తుండే వచ్చినట్లంటే కానీ ఆల్రెడీ అయిపోయింది, ఓట్లు ఉన్నాయి అయిపోయింది కాబట్టి నేను అంటున్నా అదే కొంచెం వీక్ ఉన్నాం. ఇట్లాంటి ప్లేస్లో ఒక మీకు నాగర్ కర్నూలులో అవుట్ రేట్ విక్టరీ ఉంటే మహబూబ్నగర్లో ప్రాబ్లం ఉంది మాకు. అక్కడ హోరాహోరీ వచ్చింది. మంచి గెలవాలి, పాజిటివ్ కురాడు, మంచి డైనమిక్, కానీ ఏదో ఫ్యాక్టర్స్ వల్ల కొద్దిగా తేడా వస్తుంది అక్కడ. సో ఇవన్నీ హోరాహోరీ. 4 చోట్ల అదే చెప్తున్నా మీకు, 5 చోట్ల హోరాహోరీ ఉంది. 6 క్లియర్ సీట్స్ ఉన్నాయి. ఈ 11లో మరి 4 మాకు రావచ్చు, వాళ్ళకి 1 రావచ్చు, లేదా మాకు 2 రావచ్చు, వాళ్ళకి 3 రావచ్చు. ఇది వెరీ డిఫికల్ట్ టు సే, వెరీ టఫ్. ఇప్పుడు బీజేపీకి 6, కాంగ్రెస్కి 6 పక్కా అయితే కనపడుతున్నాయి. మిగిలిన 5 మీరు 6, 12 పోతే ఇంకా 5 ఉండాలి కదా, 5 కాదు 4 ఉంటాయి. ఈ 4 రావాలి అంతే. అది ఎవరికైనా 4 ఏ ఖాతాలో పోయినా 4 రావచ్చు, లేదా 2 రావచ్చు, రాకపోవచ్చు. అట్లయినా కూడా 8 చెరసగం. కానీ 2 వచ్చినా మీకు 8 అయితే క్లియర్ వస్తాయి కదా. నా ఉద్దేశంలో 3-1 వస్తాయి. ఓకే. కాంగ్రెస్కి 9 అండ్ బీజేపీ 7 వస్తాయని నా అంచనా. ఓకే. కరెక్ట్ కాకపోవచ్చు. ఎన్ని సర్వేలు చేసేసినా అల్టిమేట్గా ఓటరు డబ్బా అంటే మీరు గతంలో సిరిసిల్లలో పోటీ చేయమని కేటీఆర్కి సర్వే చేసి ఇచ్చాను. సర్వే ఆ పిల్లాడు అట్లీస్ట్ ఎమ్మెల్యే అయ్యింది వెంటనే, లేదా ఊపివాడు. కరీంనగర్ ప్లేస్ ఎంపీ అడిగిండు, అడిగితే 3rd ప్లేస్కి వచ్చింది ఎవరు, వినోద్కి. ఆ సర్వే కరెక్ట్ అయింది. ఆ రోజు కేసీఆర్ నమ్మేవాడు. ఆ పిల్లాడి నుంచి అరే బాబు చూసుకో సర్వే నువ్వు గెలవు పో సిరిసిల్ల అని పంపాడు. పాపం నా మహేందర్కి నష్టమైంది. అసలు మీ వల్ల మహేందర్ రెడ్డి నష్టపోయాడు. అంతే కదా. సర్వే అడిగితే సర్వే రిపోర్ట్ ఇవ్వాలి కదా, మీరు అడిగినట్టు. వారు ఇన్ఛార్జ్ ఉంటే రిపోర్టే తీయాలి కదా. సో మనం ఏమనుకుంటున్నాం, అంచనాలు నేను తీసుకుంది కేసీఆర్, బట్ ఎలక్షన్ ముందిస్తే ప్రాబ్లం, కానీ ఎలక్షన్ అయినాకి ఇస్తే ఉంది వాస్తవ పరిస్థితి రిఫ్లెక్ట్ చేయాలి. అవునవును. సో ఇప్పటికైనా దాంతోనే క్రెడిబిలిటీ వస్తుంది కదా. అవును. ఈ ఎన్నికల తర్వాత ఒకవేళ కాంగ్రెస్ కనుక 5-6 ఉండి బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయి, కాంగ్రెస్లో ఒక ముస్లిం వస్తుంది. ఐ డోంట్ బిలీవ్. అంత తెలిసి అయితే ఒక్క సీట్ కూడా ఎక్కువ రాదు. అది ఎక్కువ వచ్చేది మాకే. డబుల్ 8 వస్తుందా, 8కి వస్తామా, 9కి అవుతామా, ఏదైనా వాళ్ళకంటే ఎక్కువనే వస్తుంది. ఓకే. వాళ్ళు 6 or 7 దగ్గర ఆగిపోతారు. ఇఫ్ అనుకుంటే ఒకవేళ వాళ్ళైతే 5 అంటున్నారు అసలు బీజేపీకి. బట్ నేనైతే 6 తక్కువ అనుకుంటాను. కానీ ఒకవేళ అంటే చాలామంది ఎదురు చూసేది, ప్రెడిక్ట్ చేసేది ఏంటంటే కాంగ్రెస్కి
తక్కువ సీట్లు వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేసేటువంటి వాళ్ళ స్థాయి పెరుగుతుంది, వాళ్ళు ఎక్కువ మంది ప్రోగ్ అవుతారు ఆల్రెడీ చేస్తున్నారు కదా. అంటే ఇంటర్నల్గా కాంగ్రెస్ ఇంటర్నల్గా ఎప్పటి నుంచో ఇది కాంగ్రెస్ కల్చర్ అది. అవును. అంతా హేమీలు. ఆయనే చెప్పుకుంటాడు సీఎం వెంకటరెడ్డి సీఎం నాతో పాటు సమానంగా సీఎం స్థాయి ఉందన్నాడు, ఇంకెక్కడికి పోయి ఆయన సీఎం స్థాయి అన్నాడు. ఇద్దరు ఊరిని అద్దంకి ఆయన నేను సగం సగం అన్నాడు, చెప్తూనే ఉన్నాడు ప్రతి దగ్గర. ఆయనే నేను ఒక్కడే సీఎం, మిగిలిన చాతగాని వాళ్ళు లేకపోతే వాళ్ళకి శక్తి లేదని అనట్లే పాపం. అవును, ఓపెనే చెప్తున్నాడు. ఆ స్థాయి ఉన్నవాడు మాత్రం చాలా మంది ఉన్నారంట. నిజంగా కూడా కాంగ్రెస్లో సీనియర్ మోస్ట్లో ఆ స్థాయి ఉన్నవాడు ఉన్నారు. సో ఒక కాంపిటేటరీ కొత్తగా ఏర్పడేది, అధికారం వచ్చింది కాబట్టి ఆ రైవల్రీ తగ్గిపోయింది. సో దానివల్ల ఈరోజు పాజిటివ్ అట్మాస్ఫియర్లో పరిపాలన జరుగుతుంది. అపోజిషన్ రకరకాల అలిగేషన్స్ పెడతారు కదా. దానికి రాజశేఖర రెడ్డి లాంటి బలమైనటువంటి నాయకుడి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాంగ్రెసే. తర్వాత రోషయ్యను, కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టాల్సి వచ్చినటువంటి తప్పనిసరి పరిస్థితులు కాంగ్రెస్కి ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా ముఖ్యమంత్రి చేయడం తప్పనిసరి పరిస్థితే కదా. నేనంటున్నా అంతకుముందు సగం చెప్పి వదిలిపెట్టాను నేను. ఆ రోజుల్లో ఉద్యమకారులు అందరం కూడా బీజేపీని వదిలిపెట్టి బయటికి రావడానికి వాళ్ళ ఫెయిల్యూర్ ఒకటి. ఎవరున్నారు అసలు అసలు కేసీఆర్ దించగలేదు దమ్ము నడవడం చూస్తే రేవంత్ తప్ప ఎవరు కనపడలే మాకు. నిజంగా మీరు చెప్పండి, ఎవరైనా కనపడరా? పార్టీలో కనపడలే, బయట కూడా కనపడలేదు. ఇంకో పార్టీ ఇక్కడ దిక్కు దివాళలేని పరిస్థితి. ఇతను ఒక్కడే అగ్రెసివ్ మూడ్లోకి వెళ్ళిపోయి అసలు ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాడు. అది మీరు కాదనలేదు. సో అది అందుకే ఆయన బహుశా నేను అంటున్నాడేమో. నిజంగా జరిగింది. ఈవెన్ ఆ 5 మార్జిన్ వచ్చినా కూడా కేవలం అతను దాని ఏమంటారు ఆయన మాట్లాడే విధానం, చర్యలు, మీటింగ్లు, అగ్రెసివ్ మూడ్ మీటింగ్స్ పెట్టాడు. ఎంత భారీ సమావేశాలు అసలు. సో అప్పుడున్నటువంటి అతను చేసినటువంటి యాక్షన్ అయితే మీకు డెఫినెట్ అప్రిషియేట్. ఇంకోటితో అయ్యే పని కాదు. సో ఆ కారణం చేతనే సీనియర్ మోస్ట్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ఆయన లీడర్షిప్ కింద పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. జూనియర్ ఎవడు అడుగుతున్నాడు, అతనికి ఆ కెపాసిటీ ఉంది. కాబట్టి ఈ రోజు పరిస్థితుల్లో అది వాతావరణం. కాబట్టి ఇప్పటికిప్పుడు అనుకున్న ప్రమాదం కానీ ఏ సీనియర్ లేచి కాదు కదా ఏం తీసేసి నన్ను పెట్టమనే దమ్ముందని అయితే అనుకో. మీరు బీజేపీలో కూడా గతంలో పనిచేశారు కాబట్టి బండి సంజయ్ వీళ్ళంతా కేసీఆర్కు వ్యతిరేక వాతావరణం సృష్టించడంలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయ్యారు, బీజేపీ సక్సెస్ అయ్యారు. ఆయన మార్చితే వాళ్ళ స్వయంకృత అపరాధం. అంటే అప్పటికి కాంగ్రెస్ పోటీలోనే లేదు. 2018 నుంచి 23 దాకా బీజేపీ ఆల్టర్నేట్ కింద ఉంది. దాన్ని కొలాబ్స్ చేసుకున్నారు వాళ్ళు. సో ఆ సృష్టించిన వాతావరణం కాంగ్రెస్కి అనుకూలించిందని చెప్పి వచ్చింది కదా. ఆయన కొలాబ్స్ కానీ కాంగ్రెస్ లేచింది అంతే. అదే కారణం అసలు కాంగ్రెస్ లేవడానికి బీజేపీ కొలాబ్స్ కావడం అంతే. అది ఇంటర్నల్ ఫైట్, కొత్తగా వచ్చిన వాళ్ళు పాత వచ్చిన వాళ్ళకి పడకపోవడం, సంజయ్ తీసి ఏమన్నా లాభం జరుగుతుందని రాంగ్ క్యాలిక్యులేషన్ చేయడం, అండ్ కవితను అరెస్ట్ చేయకపోవడం, కేసీఆర్ మీద యాక్షన్ తీసుకోకపోవడం, ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల బీజేపీ స్వయంకృత అపరాధంతో కొలాబ్స్ అయింది. ఆ తర్వాత వాళ్ళు లేవలేకపోయింది. ఇంకో ఆప్షన్ ప్రజలకు వేరే ఆప్షన్ లేదు. ఇంకా ప్రజలు ఎటు చూసినా అదే చెప్తున్నారు. నాలాంటి వాళ్ళు బయటకు వచ్చి చూస్తే ఈయన ఒకటి తప్ప ఎవరు కనపడలేదు మాకు. సో మేము అందులోకి వెళ్ళిపోయాం. నిజం కూడా ప్రజలు కూడా ఆ మూడ్లో ఉన్నారు. కేసీఆర్ ఓడించాలని మూడ్లోకి వచ్చారు. అందుకని ఆయన ఆదరించారు. అందుకు తప్పలేదు. మళ్ళీ లేవలేదంటారా? బీఆర్ఎస్ అయిపోయిందండి. లేవదంటారు. టైం పడుతుంది. కేటీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వాన్ని అసలు హరీష్ ఒప్పుకోడు, కవితనే ఒప్పుకోదు. వాళ్ళు ముగ్గురు 3 పిల్లర్స్. సంతోష్ రావు సరే వెనక వేరే పాలిటిక్స్ చేస్తాడు కానీ రేస్లో మాత్రం మీకున్నది 3: కవిత, కేటీఆర్, హరీష్. ఈ ముగ్గురు మీకు తెలుసు కదా, ఒకళ్ళు పడి చావరు. ఎంతకాలం కేసీఆర్ అన్నవాడు దీన్ని హోల్డ్ చేయగలుగుతాడు? బయటకి అట్లా కనబడుతుంది కానీ లోపల వాళ్ళు ముగ్గురు ఒకటే. నేను వాళ్ళకు చూసాను సరిపడి చావాలి. సో ఆ లీడర్షిప్ వాడు యాక్సెప్ట్ చేయాలి. సో నీ కేసీఆర్ అనేవాడు ఉన్న రోజులు అది నడుస్తుంది. లోకల్ బాడీస్ కూడా ఆయన కాస్త కూస్తో వాయిస్ తిరుగుతాడు, ఓట్లు పడతాయి. కానీ అది అధికారాన్ని గెలిపించే స్థాయికి మాత్రం మళ్ళీ తీసుకురావడం కష్టం. అప్పటికి 5 years తర్వాత 74 ఏళ్ళు వస్తాయి. ఇంక 75, 74. ఐ డోంట్ థింక్ కేటీఆర్ నువ్వు యారగెంట్, చాలా యారగెంట్ ఫెలో. సో అతన్ని యాక్సెప్ట్ చేయరు. కాస్త కూర్చో యాక్సెప్టెన్స్ ఉంది హరీష్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఆ పార్టీకి పాపం ఒకసారి పక్కకు తిరిగినాక రకరకాల సమస్యలు కొట్టుకుబిట్టుకు. ఆల్రెడీ కవిత జైల్లో ఉంది. ఇంకా ఇప్పట్లో నేను కూడా బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయినాయి. ఇంకో మనీష్ సిసోడియా ఇప్పుడు 1.5 year అయింది. ఇదే కేసులో బెయిల్ రాలేదు. ఇదే పరిస్థితి ఆవిడ ఎదుర్కొంటుందేమో. సో ఆ ప్రమాదం కూడా మళ్ళీ పోవాల్సి వస్తుంది. మీకు అసలు ఆ ప్రమాదం నుంచి అంత తొందరగా బయటపడుతుందని నేను అనుకో. అన్నెసరీ అసలు 100 కోట్ల కక్కుర్తిగా. కానీ పాప ఒక అమ్మాయిని అంత ఇబ్బంది పెట్టడం ఇంకా తప్పు కాదంటారు. ఇబ్బంది ఎవరు పెడతారు? ఆమె క్రియేట్ చేసింది అది. ఆ స్కామే ఆమె ఈడీఏ చెప్పాడు కదా, ఈజ్ ద కింగ్ పిన్ అన్నాడు. ఓకే, మరి ఇక కింగ్ పిన్ ఉన్నప్పుడు వ్యవస్థ ఊరుకుంటుందా? కానీ దాంట్లో ఏం లేదు. ఏదంటే 100 కోట్ల కకృతి తప్ప. 100 కోట్ల కోసం ఆ అమ్మాయి అంత దూరం పోయి మన తను ఇబ్బందులు పడే అరెస్ట్ అయ్యే, తండ్రిని ఇబ్బంది పెట్టే, పార్టీని ఖతం చేసి ప్రజలు కూడా ఒక రకమైనటువంటి చులకన భావం వచ్చేస్తే ఆమె నమ్ముతారంటారా? అంటే కవిత, కేసీఆర్ వీళ్ళు అవినీతి చేశారంటే నమ్ముతారంటారా? అవినీతి వాళ్ళు చేయలేదంటే ప్రజలు ఆశ్చర్యపోతారు. ఓకే, మొత్తం 4 లూటీ చేశారు కదా. ఎవరి దగ్గర 1,00,000 కోట్లు తక్కువ ఉందని అయితే అనుకో.
లక్ష నలుగురు ఫ్యామిలీ మెంబర్స్. బడ్జెట్ అంత లేదు కదండి. బడ్జెట్ కాదు కదా, అవినీతికి బడ్జెట్కి సంబంధం ఏంటి సార్? రాష్ట్ర బడ్జెట్ వేరు, అవినీతి వేరు. ఈ దేశంలో మీకు తెలుసా ప్యారల్ ఎకానమీ నడుస్తుంటుంది. ఓకే. బ్యాంక్ వ్యవస్థ ద్వారా ఎంతైతే అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుందో అంతకు డబ్బులు హవాలా ద్వారా ట్రాన్స్ఫర్ అయింది. ఈ మధ్యకాల కాస్త తగ్గింది, కానీ హవాలా బ్లాక్ ఎకానమీ మోస్ట్ పవర్ఫుల్ ఎకానమీ ఇక్కడ. బాంబే పోతే మీకు 60% బ్లాక్ ఎకానమీ, 40 అఫీషియల్ ఎకానమీ. సో ఇది ఇక్కడ కూడా కేసీఆర్ చేసిన దందాలని అవే కదా. నీ రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లు అయితే వాళ్ళు తిన్నది అన్అఫీషియల్ 2 లక్షల కోట్లు. అట్లా 10 ఏళ్ళు ఇంటూ 2 అంటే ఎంత? 20 lakh crores ఉండాలి. సరే పార్టీకి సగం పెట్టాడు అనుకుంటే 10 lakh crores అయితే 5 దగ్గర ఉండాలి. అందుకే నేను లక్షాన ఇంకా 2 లక్షలు ఇప్పుడు లెక్కేస్తే మనిషికి 2 లక్షల కోట్లు నేను కోడి దగ్గర. లక్ష నుంచి 2 లక్షలు మరి అంతే కదా. ప్రాపర్టీస్ కొని, ఇవి కొని, విలాస్ కొని, ఎక్కడి వీళ్ళకి అసలు బాత్రూమ్ చెప్పులు లేని వాళ్ళంతా సిగరెట్ డబ్బాకు డబ్బు లేని కేసీఆర్ ఉద్యమంలో పనిచేసినాయి కదండి. మీరు దగ్గర ఉన్నారు కాబట్టి Z రూపాయి ఖర్చుతో సహా అన్ని మేము చూస్తాం. అవును, రూపాయి లేని వాళ్ళు కదా. ఒక్కసారి ఆయనే అఫీషియల్ ప్రకటించుకోడు 1000 కోట్లు మాది అఫీషియల్ బడ్జెట్ అని. ఎవరిది? టీఆర్ఎస్ పార్టీ అఫీషియల్. అండ్ ఇంకో మాట ఏమన్నాడు ఇప్పుడు రాజీవ్ సర్దేశాయ్ అనుకుంటా, ఏమనంటే మొత్తం ఎంటైర్ అపోజిషన్ కనుక యునైటెడ్గా నిలబడి నన్ను కన్వీనర్ పెట్టుకుంటే దేశవ్యాప్తమైన ఎలక్షన్స్ ఖర్చు అంతా నేనే పెట్టుకుంటాను. ఎలక్షన్ ఖర్చు అంటే ఏంటి అసలు? ఎంటైర్ కంట్రీకి నేనే పెడతాను. ఎక్కడికైనా డబ్బులు లేదురా అంటున్నాను. ఉద్యమ నేతగా డబ్బులు లేని కేసీఆర్, సిగరెట్ డబ్బాగా డబ్బులు లేని కేసీఆర్ ఇట్లా దేశవ్యాప్తంగా ఖర్చు ఎట్లా పెడుతుంది అసలు? సో అది దాని ఏమంటారు, విచక్షణారహితమైనటువంటి సంపాదన. ఎవడేం చేసుకుంటాడండి? ఆఖరికి ఆ 100 కోట్ల కోసం కూతురే ఈరోజు పోతే కేవలం 100 కోట్ల కోసం అంటే ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి. ముందు అనవసరం అంటున్నాను. 7-8 ఏళ్ల క్రితం అయితేనేమో కకృతి పడ్డారంటే మనం ఇప్పుడు అది అందుకే కకృతున్నా. ఇప్పుడు అంత లేనప్పుడు తీసుకుంటే పర్లేదు, పాపం అవసరం ఉందేమో అనుకుంటాం. అంతా సంపాదించినాక మళ్ళీ ఇంకో 100 కోట్ల కోసం కకృతి ఎందుకు? ఆ పాలసీ మనకి ఎందుకు? లిక్కరు ఢిల్లీవాడు ఏమితే మనకెందుకు? అది ఎందుకు దూరాలి? అందరూ ఎందుకు పాపం? అంటే మనకు కూడా బాధే కదా. కేసీఆర్ వారించరండి అంటే కేటీఆర్ కేసీఆర్ పాపం ఇవన్నీ డిస్కస్ చేయరు ఆయనతో. అంతా అయిపోయినాక చెప్తారు, సార్ ఈ ఇష్యూ చేస్తే 100 కోట్లు సిలిండర్లకు వస్తుంటే మంచి కానీ అంటాడు. ఆయనకేం తెలుసు? ఓకే, ఆ టైప్ ఆయన. వీళ్ళంతా పాపం అంటే బిడ్డ కొడుకు ఎటు పోతున్నారు, మంచి చేస్తురా చెడు పిలిచి వారించి కంట్రోల్ పెట్టే స్టైల్ ఉండదు. ఆయన చేసే పని ఆయన చేస్తుంటాడు, వీళ్ళ మధ్యలో దూరి వీళ్ళ కార్యక్రమాలు చక్క పెట్టుకుంటారు. ఆ పేరు చెప్పి ఆయన కాన్సెంట్ ఉండదు. ఓకే, కన్సెంట్ అంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కానీ లేదంటే కేటీఆర్ సంపాదనలో కానీ ఈయన కన్సెంట్ ఎక్కడ లేదు. ఈయన చెప్పి చేయమని అన్నాడు నాకు తెలిసి. ఓకే, వీళ్ళు పోయి చెప్పడమే, ఇక్కడ పెడుతున్నాం 500 కోట్లు సెదలు పెడుతున్నాం, బియ్యి వస్తున్నాయి చెప్తే ఆహా అంటాడు తప్ప చేయండి రా బాబు అని చెప్తే నేను అనుకోను. ఇదివరకు ఎప్పుడు ఇల్లే నేను. చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ అంశం అనేటువంటిది బాగా వస్తుంది సార్. ఇటు బీఆర్ఎస్ను కాంగ్రెస్ను 2 ప్రశ్నలు ఉన్నాయి. కేసీఆర్ నిజంగా అట్లా తన నీడని కూడా తను నమ్మకుండా ఒక ఫోన్ ట్యాపింగ్ చేసేంత అతని నేచర్ అది, ఆయనకి అలవాటు ఉంది. అధికారం అంతా వీళ్ళు ఏంటంటే అధికారం ఉన్నప్పుడు అధికారులు బాస్ని ప్లీజ్ చేయడానికి చాలా అవకతవకలకు పాల్పడతారు. ఓకే, ఒక సెక్షన్ ఉంటుంది. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నారు కాబట్టి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ 30-40% ఎప్పుడు హానెస్ట్ ఉంటుంది. ఓకే, అధికారంలో రాగానే వాళ్ళు తీసుకుని ఎక్కడో కొడతారు, వాడు చెప్తే అయినాడు వాడు. అవును, ఇక వాళ్ళను మీరు వాడుకోరు. ఈ 70% ఆర్ 60% పీపుల్ ఏంటంటే అధికారులు ఉన్నవాడికి అడుగులు వస్తారు. ఓకే, ఇది ఏ వరకు ఏమవుతుంది, వాళ్ళు వచ్చి ప్లీజ్ చేయడం, సార్ మా దగ్గర పెగాసిస్ సాఫ్ట్వేర్ ఉంది, వీడిది ఏం ఆడుకున్నాం మనం నచ్చంటే రేపు పడకరాపు వాడు ఏం మాట్లాడినా అన్నాడు. అట్లనే కదా రేవంత్ రెడ్డి ట్రాప్ అయ్యాడు. అవును, ఫస్ట్ ట్రాప్ నోట్ కేసు అనేది కేసీఆర్ 1 day ముందు మీడియా చెప్పాడు, రేపు మీకు మంచి శుభవార్త చెప్తున్నాను. ఎటు తెలుసు నీకు? ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాను. చంద్రబాబు గారికి ఫోన్ ట్యాప్ చేయకూడదు అఫీషియల్ పర్మిషన్ లేకుండా. చేసి దాన్ని కేసు రిజిస్టర్ చేయడానికి ఎందుకు భయపడ్డారంటే టెలిగ్రాఫ్ యాక్ట్కి అది వ్యతిరేకం, 1980 యాక్ట్. సో ఆయన మీద కేసు పెట్టలేకపోయాను. పురుషంగా దేవుడు నువ్వు ఎట్లా చేస్తావు ట్యాప్? సో ఇవన్నీ వాళ్ళు ఈ అధికారులు తీసుకుపోయి ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు. సంతోష్ లిస్టు, హరీష్ లిస్టు, కేటీఆర్ లిస్టు, కవితో లిస్టు, కేసీఆర్ లిస్ట్ అని అనుకోను. మొత్తం కట్ట తీసుకుపోయి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే ఇట్లా రేపు 100 కోట్లు పోతాయట అంటే ఆడే చెప్పి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు ఏం చెప్పారు, కొన్ని చోట్ల మేమే డబ్బులు 100 కోట్లు ట్రాన్స్ఫర్ తీసుకుపోయి అభ్యర్థులకు ఇచ్చినాం, కొన్ని చోట్ల రాజగోపాల్ మునుగోడు మేమే సీజ్ చేసినాం విని అంటే గెలిచినట్టు కాదు, ఓడినట్టు కాదు. దీన్ని సుమోటోగా ఎలక్షన్ కమిషన్ తీసుకొని కనీసం 1-2 ఎలక్షన్స్ రద్దు చేస్తే అప్పుడు కానీ ఈ టైప్ ఆఫ్ మనీ ట్రాన్సాక్షన్స్ ఆగవు. 2023 స్టేషన్ లాంటి ఉంది, వీళ్ళకి లేదు. 2023 ఎలక్షన్స్లో మేము మనీ ట్రాన్సాక్షన్ చేసినామని డీసీపీ రాధాకృష్ణరావు కన్ఫెషన్ చేసిండు. అదే కదా, ఆ కన్ఫెషన్ ప్రకారము ఆ ఎన్నికల్లో ఎవరికి డబ్బులు ఇచ్చిండో వాళ్ళని రద్దు చేయాలి. మరి సుమోటో కింద ఎలక్షన్ చేయొచ్చు కదా, ఎవిడెన్స్ ఇస్తున్నాడు కదా. ఇక్కడ నేను పంచినా అని ఎవరికి పంచినాం? ఇప్పుడు ఎంత దిగజారిపోయిందంటే సిస్టము,
ఆ మధ్య మునుగోడు బై ఎలక్షన్స్కి నేను బీజేపీలో ఉన్నప్పుడు చీఫ్ ఏజెంట్ నేనే. అవును. తర్వాత మొన్న ఆయన కాంగ్రెస్లో నిలబడినప్పుడు నేనే చీఫ్ ఏజెంట్. అవును. అసలు ఒక ఊరు ఓటు కూడా కూర్చున్నారు. మీడియా పోయి అడిగితే ఏంటి పరిస్థితి అంటే అందరికీ డబ్బులు వచ్చినాయి మాకు రాలేదంటాడు. అవును. మళ్ళీ గంట తర్వాత మొత్తం పోయి ఓటేసింది. ఎందుకంటే ఈ లోపల వాళ్ళు వచ్చి చూసి పనిచేసారు ప్రజలు. ఓటుకు డబ్బులు పనిచేసిన తర్వాత ఓటుకు పోవడం అంటే ఇది ఎట్లా గెలిచినట్టు ఎట్లా ఓడినట్టు మనం అనుకోవడానికి. అవును. అసలు పార్లమెంట్ ఎలక్షన్స్లో డబ్బుల డిస్ట్రిబ్యూషన్ గతంలో జరగలేదండి. అవును. ఈ మధ్య నేను వారంలో కూర్చుంటే అవును. ఇక్కడ కూడా 500 రూపాయలు ఇస్తున్నారు. అవును. 300 కూడా 500 కూడా. ఇది ఆశ్చర్యం అసలు. ఎంపీ ఎలక్షన్ అవును. ఇప్పటివరకు విన్నది ఓన్లీ మనం ఎమ్మెల్యే 1000 500 అక్కడ అడిస్తున్నారని విన్నాం. ఎంపీలో మొదలైంది ఇది ఎక్కడ పోతుంది అసలు? ఎవడు గెలుస్తున్నాడు, ఎవడు నిలబడుతున్నాడు, మీరు ఎవరికి టికెట్ ఇస్తారు? అవును. అంటే మినిమం 200-300 కోర్స్ వాడు బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తే తప్ప టికెట్ ఇవ్వలేని పరిస్థితి. వాడు 300 పెట్టుబడి పెట్టి ఏం చేయాలి? దేశ సార్ ఆ 300 అయితే మళ్ళీ తెచ్చుకోవాలి కదా. తెచ్చుకోవాలి. మరి ఎట్లా అవి తెచ్చుకోకపోయినా మళ్ళీ ఎలక్షన్లకు మళ్ళీ సంపాదించుకోవాలి కదా. డెఫినెట్లీ పాతది రికవర్ కావాలి, కొత్తగా. అంటే ఒక మనిషి 500 కోట్లు సంపాదించాలి 5 ఏళ్ళ. ఆయన ప్రజాసేవ ఏం చేస్తాడు? ఆయనకి ఆ బిజినెస్కే సరిపోతుంది. దేశం ఏముంటుంది ఇంకా. అదే కదా. అందువల్ల డెమోక్రసీ. ఇదే ఫోన్ ట్యాపింగ్ అంశంలో కాంగ్రెస్ పార్టీ కూడా, అంటే ప్రభుత్వం పార్టీ అనకంటే ప్రభుత్వం కూడా కావాలని కొంత సెలెక్టెడ్ లీక్లు ఇస్తుంది తప్ప పూర్తి స్థాయిగా వెళ్ళట్లేదు. ఏ కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడదు. యాక్చువల్లీ లీక్లు కూడా తప్పే. అవును. మరి ఎందుకు వస్తున్నా నాకు కూడా తెలియదు. కానీ ఇవి ఏంటంటే అఫీషియల్ ఇంట్రాగేషన్ జరుగుతున్నప్పుడు ఇచ్చే కన్ఫెషనల్ స్టేట్మెంట్స్. అవును. ఎట్లా బయటకు వస్తున్నాయి? ఎక్కడో సంబడి ఈజ్ ఎంకరేజింగ్. అవును. లేకపోతే లీకులు వదలండి. మీకు సేమ్ థింగ్ కవిత కేసులో చూసాం మనం. ఈడీ కేసు ఉంటే వాడు జైల్లో ఉంటే వాడు చంద్రశేఖర్ నేను 5 కిలోలు ఘీ ఇచ్చిన పలానా కార్ నెంబర్, ఆ స్టేట్మెంట్ బయటకు ఎట్లా వస్తుందని? వాడు కస్టడీలో ఉన్నాడు. వాడు నువ్వు స్టేట్మెంట్ రికార్డ్ చేయాలంటే కోర్టు పర్మిషన్ ఉండాలి. అది వాడు రిలీజ్ చేస్తున్నాడు. వాడు అడ్వకేట్ ద్వారా లెటర్ లేదు. అది కూడా తప్పు. యాక్షన్ తీసుకోవాలి వాడి మీద. అంటే వాస్తవాలు తినడానికి మనకు వినడానికి బాగానే ఉంటుంది, కానీ పద్ధతి కాదు కదా. అంటే కేసీఆర్ హయాంలో నయీం కేసు, లేకపోతే డ్రగ్స్ కేసు, లేకపోతే అన్ని తెలుసు. ఈ అన్ని కేసులను మూలకి నెట్టేసారు, పక్కకు పోయింది. సేమ్ కాంగ్రెస్ సర్కారు కూడా రేవంత్ రెడ్డి ఓటు నోటు కేసు ఇబ్బంది రాకుండా ఉండడం కోసము దీన్ని ఏదో లీక్ లాగా ఇచ్చేసుకొని కాంప్రమైజేషన్కి వెళ్ళిపోతారు అనేటువంటిది ఒక చర్చ సార్. అది నేను చెప్పలేను. బట్ ఒకటి ఏంటంటే ప్రాసిక్యూషన్ అనేది సరైన ఆధారాలు సమర్పించకపోతే ఏ కేసు అయినా పోతుంది. అవును. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి అవకాశం ఉంటుంది ప్రాసిక్యూషన్ విత్డ్రా చేసుకోవడానికి. అవును. సీఎం నాకు అవసరం లేదనుకుంటే మన మాట అనకూడదు, కానీ అవును అవకాశం అయితే ఉంటుంది కదా. అవును. ఇప్పుడు మీ జ్ఞాపకం అంటే పొలిటికల్ కేసెస్ నేను పిఎస్ హోమ్ మినిస్టర్గా పనిచేసిన, 5 ఏళ్ళు పనిచేసిన. కేసీఆర్కి పిఎస్కి అక్కడ పనిచేసిన. మీకు ఆ నివేదికలు తెప్పించుకొని అప్పుడు పొలిటికల్గా అంతకుముందు మా వాళ్ళ మీద కేసులు ఉండే. టీడీపీలో ఆల్రెడీ దగ్గర పనిచేసిన, కాంగ్రెస్ ఉన్నంత కేసులు పెట్టారు వీళ్ళు అధికారంలో లేనప్పుడు. 270 కేసులు ప్రాసిక్యూషన్ విత్డ్రా చేసుకున్నాం మేము. అవును. అందరి మీద విత్డ్రావల్ డైరెక్ట్ ఒక్కొక్క కేసు తీసుకోవడం అంటే అన్ని గంపగుత్తు చేయరాదు. ఏ పొలిటికల్ కేసులు ఏ కేసు కా కేసే జస్టిఫికేషన్ ఇచ్చుకుంటే మేము దీన్ని పరిశీలి చేసుకోలేదంటే కోర్టు పర్మిషన్ ఇవ్వాలి. కోర్టు పర్మిషన్ ఇస్తే అట్లా 270 కేసులు విత్డ్రా 5 ఏళ్లలో 10 ఏళ్లలో. అదే పద్ధతిలో అంతకుముందు కాంగ్రెస్ 360 కేసులు విత్డ్రా చేసింది. అధికారంలో ఉన్నప్పుడు సహజంగా జరుగుతాయి. జ్ఞాపకుంటే గౌరవ్ వెంకటరెడ్డి సీఎం పోయి రాజశేఖర రెడ్డి జైల్లో కలిసి వచ్చిండు. ఇప్పుడు మర్డరర్ ఎందుకు కలిసిండు? ఆయన శిష్యుడు. కలిసినాక ఏం చేసిండు? మామూలుగా 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఒక సత్ప్రవర్తన ఉంటే జైల్లో నేను రిలీజ్ చేయొచ్చు, ఏదో అంబేద్కర్ జయంతికో లేదా గాంధీ జయంతికి రిలీజ్ చేస్తే రూల్ పెట్టుకున్నారు, పద్ధతి పెట్టుకున్నారు. ఇట్లాంటి వాళ్ళని పొలిటికల్ వాళ్ళని వదలడానికి 5 ఏళ్ళకే కుదించిండు ఆ పీరియడ్ రాజశేఖర రెడ్డి. ఆయన కోసం కుదించి జీవో వేస్తే వాడు బయటికి వచ్చాడు. ఉప్పు తప్పు గురించి మాట్లాడలేదు. ఆ పవర్ ఉంటుంది అంటున్నా అధికారంలో ఉన్నవాడు, అది వాడతారు అంటున్నా నేను. వాడితే తప్పేందని అంటున్నా. మీకు అన్నింటి క్లాసిక్ ఎగ్జాంపుల్ మన దగ్గర నిజామాబాద్లోనే ఇక్కడ స్పీచ్ ఇచ్చాడు అక్బరుద్దీన్ ఓవైసీ నిర్మల్ 15 నిమిషాలు టైం అయ్యండి. పోలీసు పక్కా తెలిపితే దిగాయి అది ప్రొవొకేషన్ అయ్యి కిరణ్ కుమార్ రెడ్డి అరెస్ట్ చేసిండు. ఆ జైలు నడిచి కేసు కొట్టేసింది. ఒక పక్క మేజిస్ట్రేట్ది వస్తుంది సరైన సాక్ష్యాధారాలు ప్రాసిక్యూషన్ ఇవ్వనందువల్ల ఈయన నిర్దోషిగా విడుదల చేస్తున్నాను ఇటు వస్తుంది, అటుపక్క ఆయన స్పీచ్ వస్తుంది. అంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి? అంటే ఇప్పుడు ప్రాసిక్యూషన్ విత్డ్రాన్ ఎందుకు? ఏమైందో అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి, టీఆర్ఎస్ ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతాయంట. నేను డబ్బు లేనివాడే జైలుకు పోతాడు, పోతాడా? నిన్న పుణేలో అయింది కదా, పోర్షే కారు మీద పోయినోడు వాడు వెంటనే మనకి ఏదో పుస్తకం రాయమన్నారు. జైలు శిక్ష చేయకుండా రిమాండ్ పంపకుండా పుస్తకం రాయమన్నారు. పోర్షే కారు ఇద్దరిని చంపేసినాడు 17 ఏళ్ళ పిల్లగాడు. అట్లాంటి కేసులో అదే కదా అర్ధసత్య అని ఒక సినిమా ఉండే ఇప్పుడు చూడండి. ట్రాన్సిస్టర్ దొంగతనం చేస్తే యమకుట్టుడు కొడుతాడు వాడిని, వాడు లేకపోతే చచ్చిపోతాడు వాడు. ట్రాన్సిస్టర్ దొంగతనం వాడు అసలు మర్డర్ చేసినట్టు ముట్టుకుందాం అంటే పోలీసు హోమ్ మినిస్టర్ నుంచి ఫోన్ వస్తుంది మనకి బెయిల్ ఇచ్చి పంపని. ఆ సినిమా ఫేమస్.
అర్ధసత్యాన్ని. అట్లుంటుంది లాజిక్ అనేది. అన్ఫార్చునేట్ అది సిస్టమ్, అది కాదు. ఎస్టేట్స్ని నేను కించపరచట్లేదు కానీ, బట్ అన్ఫార్చునేట్గా డబ్బులు ఉన్న వాడికి పెద్ద పెద్ద అడ్వకేట్ పెట్టుకుంటాడు. కపిల్ సివాల్ పెట్టుకుంటావు, ఇంకేమన్నా పెట్టుకుంటావు నీకు దమ్ము ఉంటే. లేకపోతే మన దగ్గర రంగారెడ్డి కోర్టుకాడ ఎవరైనా ఎత్తుకొని బతిలాడుకొని పెట్టుకుంటావు. మరి వీని ఆర్గ్యుమెంట్ ఏంది, వాని ఆర్గ్యుమెంట్ ఏంది? కేసు నిలబడితే 10 లక్షలు ఛార్జ్ చేస్తాడు ఆయన నిలబడితే. మరి ఈ వకీలు 1000 రూపాయలు ఇస్తే దండం పెడితే నీ అదృష్టం ఏదో ఆయన అదృష్టం ఏదో. ఇవన్నీ చట్టంలో అక్కడ కూడా రకరకాల సంస్కరణలు రావాల్సిన అవసరం. ఈ తెలంగాణ జూన్ 4 తర్వాత తెలంగాణ రాజకీయాల భవిష్యత్తు చిత్రాన్ని ఏ విధంగా ఊహించవచ్చు మనం? నేనైతే కాంగ్రెస్ సేఫ్ ఉందని అనుకుంటున్నా. ఎందుకంటే రకరకాల కార్పొరేషన్స్ పెట్టి లోన్స్ తెస్తున్నారు. ఇదివరకు తెచ్చిన లోన్స్ అని 9%, 10%, 30% తెస్తున్నారు. ఇప్పుడు జైకా కానీ, నబార్డ్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ సాఫ్ట్ లోన్స్ అంటే ఓన్లీ 1.5%. జైకా లోన్ తెస్తున్నారు, 60,000 కోట్లు తెస్తున్నారు. ఈ 60,000 కోట్లు తెచ్చే లోన్కి 1.5% ఇంట్రెస్ట్. మొదటి 10 ఏళ్ళు రిపేమెంట్ లేనే లేదు. రిపేమెంట్ లేదు కాబట్టి మీకు అది ఎఫ్ఆర్బిఎం లిమిట్లో రాదు, బర్డెన్ పడదు. 10 years వరకు నువ్వు జైకా లోన్ వాడుకుంటావు, ఆ తర్వాత ఎఫ్ఆర్బిఎం లిమిట్లోకి అది వస్తుంది. అప్పటిదాకా దేవుడు. ఈ లోపల అయితే నీకు 60,000 crores అయితే విదిన్ 8 months వచ్చేస్తాయి కదా. ఇట్లా నబార్డు సరళీకృత పద్ధతిలో ఇస్తుంది, వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది. తప్పనిసరి అప్పులు లేకుండా రాష్ట్రాన్ని నడపలేమండి. ఎవరైనా చెప్తే అప్పులు తీసుకొచ్చి తక్కువ వడ్డీతో తెచ్చుకోవాలి, సంపదను సృష్టించవచ్చు. కానీ ఇట్లా ఇబ్బడిగా ఉచిత పథకాల మీద ఉచితాల మీద పెడితే 50% మీరు అన్నట్టు 50% ఉచితాల మీద పెట్టినా రిమైనింగ్ 50% ప్రొడక్టివ్ అసెట్స్ మీద పెట్టాలి. ఆ ప్రొడక్టివ్ అసెట్స్ మీద పెడితే అది నీకు జనరేట్ చేయాలి ఇన్కమ్. అప్పుడు ఆర్థికంగా మనం బలోపేతమైన తప్ప అన్నీ ఫ్రీ బీస్ ఇస్తా అంటే మళ్ళీ మేము కూడా ఇక్కడ కూరుకోపోతాం, కేసీఆర్ కూరుకున్నట్టు. అది ఆ తప్పులు ఇప్పుడు అందరికి ఇవ్వట్లేదు కదా. ఓన్లీ ఆర్టీసీ బస్సు ఫ్రీ, అందరికి ఫ్రీ అన్నాము, ఇచ్చేసినాం. నెక్స్ట్ 1 కోటి అది భారం. కానీ ఇప్పుడు కొత్తగా దాన్ని మనం భరించాల్సిందే అన్నాం కాబట్టి రిమైనింగ్ హామీలని కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే దానికి గైడ్లైన్స్ ఫామ్ చేస్తారు. ఎవరికి ఇస్తాం అంటే కార్డు ఉన్న వాడికే ఇస్తాం. కార్డు ఉన్నవాడు అంటే 1 కోటి మంది అనుకో, 65 లక్షల మందికి ఉన్నాయి. ఇంకో 25కు 35కి ఇస్తే 1 కోటి. ఈ 1 కోటి మంది మాత్రమే ఈ రాయితీలకు వాళ్ళు ఎలిజిబుల్. అంతేగాని నీకు కారు ఉంది, నాకు రిలీఫ్ కావాలి, నాకు ఏసీ ఉంది, రిలీఫ్ కావాలంటే నడవదు. దానికోసం ట్యాక్స్ పేర్ మనీ మనం అది మీరు అన్నట్టు తెలివి తక్కువ ఇది అవుతుంది. కాబట్టి ఎవరికైతే కార్డ్స్ ఉన్నాయో వాళ్ళు మహా అయితే 1 కోటి మంది ఉంటారు. మిగిలిన 4 కోట్లు 3 కోట్ల మంది అయితే ట్యాక్స్ పేయర్స్కి మనం వేరే ప్రొడక్టివ్ అసెట్స్ క్రియేట్ చేయొచ్చు కదా, వీళ్ళకు ఇస్తాం. మన డబ్బుతో కొంత రిలీఫ్ వాళ్ళకి ఇవ్వాలి కదా. మనం అంతకుముందు అనుకున్నాం కదా. ఆ సమాజంలో ఆ సెక్షన్స్ ఇంకా ఉన్నాయి. నీ సహకారం లేని వాడు సర్వైవ్ కాలేడు. వాడు సర్వే కాకపోతే నీ సర్వేలు ఎక్కడికి పోయి అందరం కలిసి ఉండాలి కదా. తెలంగాణ వరకు క్లారిటీ వచ్చేసింది మనకు. ఎంపీ ఎలక్షన్స్ ఒక నేషనల్ వైడ్గా మళ్ళీ ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? ఇండియా రావాలని కోరుకుంటున్నాం. వాతావరణం ఎట్లుందో మనకు తెలియదు. అంత ఈజీ అయితే లేదు, టఫ్ లేదు. వెరీ టఫ్. కూటమి చీలికలు. కానీ బీజేపీకి అబ్కీ బార్ 400 పార్ వాళ్ళే మాట్లాడుతున్నారు ఇక. ఓకే, వదిలేసింది అది. ఉన్నది 303, అందులోంచి పడతారు. ఎక్కడ దాకా పడతారు అది. ఓకే, అటు వెయిట్. 272 కంటే తక్కువ వస్తాయి అంటారా? 100% తక్కువ వస్తాయి. 100% వాళ్ళు 240 క్రాస్ అవుతారని నేత అనుకోవట్లేదు. ఓకే, కాబట్టి రకరకాల ఈక్వేషన్స్. ఒకవేళ 240 ఉండి ఇతరుల మద్దతు అవసరం ఉంటే నిజంగా ఈ అటోడు కూటమి నుంచి వచ్చి ఈ కూటమిలోకి వచ్చింది అనుకో, ఈక్వేషన్స్ అన్ని మారుతాయి. కాంగ్రెస్ కనీసం 100 దాటాలి కదా. అప్పుడు 100 ఈజీ దాటు. 100 దాటుతాయి అంటారా? ఉన్నదంతా 53 అనుకుంటా. అవును, మీకు 100 ఈజీ దాటుతుంది కాంగ్రెస్. ఈసారి కాంగ్రెస్ 100 ఖచ్చితంగా దాటుతుంది. ఓకే, వాళ్ళు 200, అరౌండ్ 200 వాళ్ళు ఉంటారు. సో ఈ ఈక్వేషన్స్ ఎవరు ఉంటారు, ఎవరు పోతారు, ఇవన్నీ నేషన్ వైడ్ ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ యొక్క ప్రభావం అనేది చాలా ఉంటుంది. ఎందుకంటే మనం కూడా చూసినాం కదా, గతంలో ప్రీపోల్ అలయన్స్ పెట్టుకున్నాడే మళ్ళీ వెళ్ళిపోయాడు. కేసీఆర్ ఉదాహరణ కదా. కేసీఆర్ ఉదాహరణ, మహారాష్ట్రలో ఉదాహరణ. వాళ్ళు కూడా ముందు బీజేపీ అలయన్స్ పెట్టుకుని లేదు వాళ్ళకు. అవును, వెళ్ళైపోయింది కదా. ఆ తర్వాత అది కొలాప్స్ మళ్ళీ వీళ్ళు తెచ్చి దాన్ని చీల్చి ఏకనాథ్ షిండేని సృష్టించారు కదా. అవును, సో అట్లా ఇక్కడ కూడా మరి మీ కాంట్ సే. బట్ ఏకనాథ్ షిండే అన్నారు కాబట్టి ఏకనాథ్ షిండే టాపిక్ బాగా వస్తుంది. అవును, బీఆర్ఎస్లోకి ఏకనాథ్ షిండే, కాంగ్రెస్లోకి ఏకనాథ్ షిండే, రేవంత్ రెడ్డి కూడా మోడీ కోసమే పనిచేస్తుందనేటువంటి ఒక చర్చ. అది నేను నమ్మను. ఐ డోంట్ బిలీవ్. మోడీకి నాకు ఉన్న సంబంధం ఏముండదు. బట్ బీఆర్ఎస్ అనేది బీజేపీ అలయన్స్ నేను ముందే చెప్పిన. ఆ పాసిబిలిటీ ఎందుకంటే కేసుల నుంచి తప్పించుకోవడానికి. ఒకవేళ వాళ్ళే అధికారంలోకి వస్తే మాత్రం 100% బీఆర్ఎస్ అక్కడ మోగరిగుతుంది. అంతే. రాలేదు కాంగ్రెస్ వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి అవసరం ఉండదు, ఇండిపెండెంట్గా ఫైట్ చేస్తారు. ఓకే, బట్ అదర్వైజ్ బీజేపీ కాంగ్రెస్ వస్తే అవసరం. కాంగ్రెస్ వస్తే వాళ్ళకు కాంగ్రెస్ రావాల్సిన పరిస్థితి. ఏమేం చూడు రాదండి. అవును, నిన్నటిదాకా బీఆర్ఎస్. అవును, మీ అధికారులు లాగానే మాకు తిరుగుతున్నారు. అవును, వాడు ఎవరు కాంగ్రెస్ కూడా కాదనలేని పరిస్థితి. మనకు కూడా అవసరమే కదా. అవును, అవసరం. మనకున్న స్లెండర్ బ్యాలెన్స్ కదా. అవును, 5 దాంతో మేము మేనేజ్ చేయాలి. వాడు 8 మందిని వేసుకొస్తా అంటే వద్దు అంటావా? చెప్పే 7 తెలిసిన అంతకుముందే రిజైన్ చేసినామని చెప్దాం అనుకున్నా. కానీ వాడు దించేస్తా, వీడు దించేస్తా,
రేపు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు కాబట్టి వీళ్ళు తెలిసిన రాని ఎవడు అన్నాడు. సో అంటే లోక్సభ ఎలక్షన్ల తర్వాత టీఆర్ఎస్ నుంచి చాలా మంది ఇటు దునికే అవకాశం ముందే వస్తా అనుకున్నారు, అసలు పార్లమెంట్ కంటే ముందే వచ్చినట్టే మా వాళ్ళు ఆపిండ్రు. ఓకే. ఇప్పుడు అది కూడా ఫుల్ గేట్స్ ఓపెన్ చేస్తారు. సో లోక్సభ ఎలక్షన్ల తర్వాత నీకు ఒక 20 మంది వస్తేనే మాకు స్టెబిలిటీ ఉంటుందండి, అంతే, ఓ మాట అవసరమే లేదు. కాబట్టి అటు ఏదో బీజేపీ పోయి మాదిరి తీసుకుంటేనే స్థానికంగా అవసరాలు ఎక్కువ ఉంటాయి లీడర్లకు. అవును అవును అసలు ఢిల్లీకి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు ఆ పాలిటిక్స్, అవును వీళ్ళ పనులని ఇక్కడే. కాబట్టి నాకు తెలిసి అధికారంలో మనం ఉన్నప్పుడు సహజంగా ఇటుపక్కకి ఫ్లో ఎక్కువ ఉంటుంది తప్ప అవును బీజేపీ ఫ్లో తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటుంది. అది నేషనల్ కాంటాక్ట్ ఉంటుంది తప్ప అవును, అవసరాలను బట్టి, అవసరాలు బట్టి ఉంటుంది. అవసరాలు స్థానిక అవసరాలే ఎక్కువ. ఎన్నికల తర్వాత కపలిత ఎక్కడ చూస్తాం మనం. అంతే. ఖచ్చితంగా. థ్యాంక్ యూ దిలీప్ గారు. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయాల విషయంలో, ఇటు లోగో విషయంలో కానీ, లేదంటే భవిష్యత్తు ప్రజా పాలన విషయంలో కానీ దిలీప్ గారి అభిప్రాయాలు.